సస్పెన్స్. డాకు మహారాజ్. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని డీటెయిలింగ్స్ గమనించాను, కొన్ని కనెక్షన్స్ గమనించాను, కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో మన ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ లో తమ్ముడు అంటాడు అనమాట, ఇలాగా ఆ పాపని కారు కట్టేసి ఈడ్చుకుంటా వెళ్తా అని చెప్పేసి ముందు సీన్ లో అంటాడు. తర్వాత సీన్ గమనిస్తే, అదే మైకేల్ జాక్సన్ అని చెప్తారు కదా బాలయ్య గారు, అక్కడ సీన్ గమనిస్తే మీకు బాలయ్య గారు తాడు కట్టుకుని వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్తారు ఈడ్చుకుంటా. అది ఆయనకి ఎలా తెలిసింది? వీళ్ళిద్దరే కదా ఫోన్ లో మాట్లాడుకుంటా. కనీసం గుజ్జర్ గారు ఉన్నారా అంటే గుజ్జర్ గారు కూడా లేదు చెప్పడానికి అక్కడ. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇది ఒక క్వశ్చన్. అండ్ డీటెయిలింగ్ వచ్చేసి ఏంటంటే, ఒకటి మనకి పాప ఉంది కదా, చిన్న పాప, తను నైట్ అయితే తనకు ఆకలేసి మ్యాగీ తింటది అనమాట, నైట్ 12, 1 ఆ టైంకి. సో నైట్ టైం ఫైట్ అప్పుడు పాపకి ఆకలేస్తుందని గమనించి మ్యాగీ ప్యాకెట్ తెస్తారు బాలయ్య గారు. ఆ సీన్ లో మ్యాగీ ప్యాకెట్ తెచ్చి నీట్ గా వండుతారు అనమాట, కుక్ చేసి తనకి తినిపిస్తా ఫైట్ జరుగుతుంటది. అసలు ఆ సీన్ అయితే, ఆ ఫైటే బాగుంటది అనమాట, మొత్తం ఫైట్ బాగుంటది. స్టార్టింగ్ లో మనకి పాప గురించి, అదే స్కూల్లో మన ఎమ్మెల్యే అంటాడు కదా, ఇది మీ కూతురు ఎవరినో లవ్ చేసింది, టార్చర్ చేసి కూతురు చచ్చిపోయింది అనుకునే సంథింగ్ డైలాగ్. అక్కడ మనకి ఒక చిన్న డీటెయిలింగ్ అనిపిస్తుంది, బాలయ్య బాబు కూతురా అని చెప్పేసి మనకి మనకి అర్థం అవుతుంది అనమాట. అంటే అర్థం అవుతుంది ఇన్ ద సెన్స్, అలాగే అనుకుంటే వెళ్తాం లాస్ట్ సినిమా వరకు, కానీ లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ అయ్యేటప్పుడు మాత్రం అసలు అసలు షాకింగ్, అందరు షాకింగ్. స్టోరీ బాబీ కొల్లి గారు లాస్ట్ వరకు ఆ హోల్డ్ చేయడం అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. ఆ పాయింట్ అనేది చాలా బాగుంది చెప్పాలంటే. అసలు మీకు ఆ పాయింట్ కానీ, అండ్ ఇందులో శ్రద్ధ గారు చాలా మెయిన్ క్యారెక్టర్ పోషించారు ఇందులో, శ్రద్ధ గారు. అండ్ ప్రజ్ఞ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మాట్లాడుకుంటే. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మ్యూజిక్ తమన్ గారు అయితే ఈసారి కొంచెం తగ్గి వాయించారో మరి సౌండ్ తక్కువ పెట్టారో మరి ఏమైందో తెలియదు కానీ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ప్రతి పాటకి బాగుంది, చాలా బాగుంది అనమాట. మ్యూజిక్ చాలా కంట్రోల్ చేశారు మ్యూజిక్ ని, అండ్ చాలా బాగుంది మ్యూజిక్. అండ్ ఇంకా ఏంటంటే, కొంచెం మ్యూజిక్ కాపీ ట్యూన్ లాగా ఉన్నాయి కొన్ని కొన్ని, లైక్ యానిమల్ నుంచి ఇన్స్పైర్ అయిన మ్యూజిక్స్ అనిపించినాయి కొన్ని కొన్ని. అండ్ ఓకే, నాట్ బ్యాడ్, మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమా అంతా బాలయ్య గారి ఏజ్ కి తగ్గట్టు అంతా బాగా వెళ్ళిపోతుంది అనమాట, చాలా బాగుంది సినిమా ఎండింగ్ వరకు. కానీ ఒక్క సాంగ్, ఆ సాంగ్ ఉంది కదా దబిడి దిబిడి సాంగ్, ఆ సాంగ్ ఒకటే కొంచెం మైనస్, గానీ మిగతా సినిమా అంతా వేరే లెవెల్ అనమాట. ఇంకా డాకు మహారాజ్కి వస్తే మనకి డీటెయిలింగ్ చాలా బాగుంది అనమాట, కనెక్షన్స్ అసలు వేరే లెవెల్, కనెక్షన్స్ అంతా బాగుంది అసలు. లైక్ స్టార్టింగ్ లో డైలాగ్ ఇట్లా రావడం కానీ, కుకెయిన్, ఈ అంతా కనెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి, డీటెయిలింగ్స్ కానీ. అండ్ ఆల్ ఆర్ గుడ్ కానీ కొంచెము మన ఈసారి ఓవర్ యాక్షన్ తగ్గింది, సినిమా మ్యూజిక్ బాగుంది, ఈ పాయింట్స్, ఇంకా స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఉంది, ట్విస్ట్ ని లాస్ట్ వరకు హోల్డ్ చేసే విధానం ఇంకా బాగుంది. సో మాక్సిమం అందరూ ట్రై చేయండి డాకు మహారాజ్కి వెళ్ళడానికి. అండ్ థ్యాంక్ యూ.